రాత్రి ఎగ్జాక్ట్లీ 2:17 నేను ఎప్పట్లాగే గాఢ నిద్రలో ఉన్నా. సడన్గా ఒక కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశా. అవతల నుంచి ఒక వాయిస్, ఇంకే 7 రోజులే టైం ఉంది, ఆమెను సేవ్ చేయాలి. నాకేం అర్థం కాలేదు. 7 రోజులు ఏంటి, ఎవరిని సేవ్ చేయాలి, అసలు నువ్వెవరు అని అడిగా. నువ్వే, నీ 10 years ఫ్యూచర్ నుంచి కాల్ చేస్తున్నాను. అక్కడి నుంచి సమాధానం. నాకు అర్థం కాలేదు. ఇది ప్రాంకా, నిజమా, ఏం అర్థం కాలేదు. ఇంతలో కాల్ కట్ అయింది. 2 నిమిషాల గ్యాప్లో నాకు వాట్సాప్ ఒక మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూసా. నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో కింద రాసుంది, డెత్ 7 days లేటర్ అని. ఇన్ షాక్. అంటే ఇది నిజమా? తను చనిపోబోతుందా? అసలు ఏం జరుగుతోంది? ఫ్యూచర్ నుంచి ఫోన్ చేయడం ఏంటి? నాకేం అర్థం కాలేదు. అలాని కొట్టి పాడేయలేను. ఏం తోచలేదు. ఇమ్మీడియట్గా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేశా. తను చాలా నార్మల్గా మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ నవ్వుతూ మాట్లాడింది. ఓకే, అంటే దీని గురించి తనకేం తెలియదు అన్నమాట. ఒక విషయం క్లారిటీకి వచ్చింది, ఏదో జరగబోతోంది, కాపాడాలి తనని. మరుసటి రోజు నుంచి తను ఫాలో కావడం స్టార్ట్ చేశా. తను ఎవరిని కలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్నీ అబ్జర్వ్ చేశా. డే 2 సేమ్ నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేశా. నువ్వు లేట్ అవుతున్నావు, నీ వల్లే ఆమె చనిపోబోతోంది అని అక్కడి నుంచి రిప్లై. నేను ఒక్కసారిగా షాక్. నా వల్ల చనిపోవడం ఏంటి? నాకేం అర్థం కాలేదు. నువ్వు 5th డేలో తీసుకునే డిసిషన్ వల్లే ఆమె చనిపోబోతోంది అని అక్కడి నుంచి రిప్లై. డే 3 మళ్ళీ ఆమెను ఫాలో కావడం స్టార్ట్ చేశా. ఎవరిని కలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది మొత్తం అబ్జర్వ్ చేశా. ఈసారి కొత్త విషయం నోటీస్ చేశా. ఆమె ఒక స్ట్రేంజర్ని కలిసింది, వాళ్ళతో మాట్లాడుతుంది. ఎవరా వ్యక్తి, ఏం మాట్లాడుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సబ్స్క్రైబ్, ఫాలో, అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి.